అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో కూడా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు చెప్పండి, ఏంటి అసలు ఈ విజయోత్సవాలు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాస్తవాలు విజయోత్సవాలు జరుపుకోవడానికి మేము చేసిన అభివృద్ధి ఈరోజు వచ్చిన 10 నెలల కాలంలో ఈ ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాం. గత పాలకుల్లాగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్న వ్యక్తుల్లా కాకుండా ఈరోజు ప్రజల అభిష్టం మేరకు ప్రజా విజయోత్సవం మీద ఈ ప్రజాపాలనలో ఈ ప్రజా విజయోత్సవాలు జరుపుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మేము ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో ఈ ప్రభుత్వం అంటే గత పాలకులు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డా కూడా ఆ దోపిడీ అంటే ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీయించిన కూడా ఆర్థిక వ్యవస్థను చక్కబెడుతూ ముందుకు పోతూ ఇచ్చిన హామీలు ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చిన 2 రోజుల్లోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కానీ 500 రూపాయలకి సిలిండరే కానీ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు హామీ నెరవేరుస్తుంది. అదే కాకుండా రైతులకు 2 లక్షల లోపు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి ఇన్ టైంలో ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసి ఆ టైంలోపే ఆ 2 లక్షల లోపు ఉన్న రుణాలు కూడా మాఫీ చేసి ఈరోజు ఈ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. దీంట్లో ఇంకా అవే కాకుండా ముఖ్యంగా నిరుద్యోగులకు మీకు అందరికీ కూడా తెలుసు, నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నియామకాలు అనేటివి పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పి ఆశలు పడ్డ వ్యక్తులకు ఈరోజు గత 10 సంవత్సరాల నిరాశ మిగిలితే మేము వచ్చిన ఈ 10 నెలల కాలంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు మేము నిరుద్యోగులను ఆదుకున్న ప్రభుత్వం కాబట్టి ఇచ్చిన హామీలన్నీ మాటల మీద కాకుండా చేతలతో చూయించి ఈ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. దీనికి ప్రధానంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలము అందరం కూడా కష్టపడుతూ ఈరోజు మేము ముందుకు పోతా ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రజల అభిష్టం మేరకు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తామని చెప్పేసి సందర్భంగా మాటిస్తున్నాం. పని లేని బీజేపీ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు కానీ ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని నుంచి నేనేదో ఎంపీగా ఇక్కడ గెలిచినని చెప్పి చెప్పుకుంటున్నా బీఆర్ఎస్ ఓట్లతో గెలిచిన బీజేపీ ఎంపీ ఏమాత్రం మేనర్స్ లేకుండా కామన్ సెన్స్ కూడా లేని భాష ఉపయోగిస్తూ ముఖ్యమంత్రి గారి పట్ల లగచర్ల ఘటనలు మాట్లాడిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నీవు 5 నెలలు అయింది ఎంపీగా గెలిచి 5 రూపాయలు కూడా పాలమూరుకు తేయకుండా ఒక పని కూడా చేయకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తివి నీవని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా సొంత నియోజకవర్గం ఎంపీగా నా పార్లమెంటు పరిధిలో నన్ను తిరగనీయకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అయితే ఒక నియంత పాలన కొనసాగించిందో ఇప్పుడు కూడా అదే నియంత పాలన పోతుంది. నా నియోజకవర్గానికి నేను వెళ్తుంటే నన్ను అడ్డుకుంటున్నాను. నియంత పాలన కాదు, ఇది ప్రజాపాలన. నువ్వు అంతకుముందు ఎక్కడ పోయినావు? అక్కడ జరిగిన వాస్తవాలు ఏంది? అధికారుల మీద దాడి జరిగితే అధికారులను పరామర్శించాల్సింది పోయి అధికారులకు ఒక రక్షణగా ఉండాల్సింది పోయి ఒక ఎంపీగా ఒక బాధ్యత గల వ్యక్తిగా అధికారుల గురించి మాట్లాడవు. ఆడేదో పబ్లిసిటీ కోసం టీవీల ముందు మాట్లాడడానికి అని చెప్పేసి ఏదో పోయి ఆడ నేనేదో ఉద్ధరిస్తా అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నావు. మాకు లేదా బాధ్యత? అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. ఆ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా ఉండాలి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు డెవలప్ చేయాలని పోతే మీలాంటి పనిలేని వెధవలు కొందరు ఎవరైతే కేటీఆర్ లాంటి వెధవలు చెప్తే వాళ్ళ మాటలు నమ్మి నువ్వు ఆడికేదో పోయి నువ్వేదో ఉద్ధరిస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. అసలు ఆడ జరిగిన వాస్తవ సంఘటనలు ఏందో తెలుసుకోకుండా జరిగిన వాస్తవాలు ఆ రోజు మొన్న కేటీఆర్ లాంటి కొందరు అంటే దుర్మార్గుల చర్యల వల్లనే వాళ్ళ ప్రొవోక్ చేయడం వల్లనే ఆడ రైతులందరూ కూడా రైతుల ముసుగులో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు చేసింది ఈమె ఖండించాల్సింది పోయి ప్రభుత్వాన్ని నిందించడం అంటే ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే కాబట్టి ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేస్తే నువ్వు ఎంపీగా గెలిచినావు కాబట్టి ఈరోజు కేటీఆర్కు సపోర్టుగా మాట్లాడే ప్రయత్నము ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం ఈరోజు చేస్తున్నావు. దానికోసమే నేను అక్కడ రానియలేరు తప్ప నువ్వు నిజంగానే వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలనే ఆలోచన ఉంటే ఇది కాదు పద్ధతి. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో కావాల్సింది పోయి ఆ ప్రొసీజర్ వైలేట్ చేస్తూ అడ్డగోలుగా మాట్లాడే ముఖ్యమంత్రి గారు మాట్లాడే స్థాయి అర్హత లేని ఏమాత్రం మినిమం కామన్ సెన్స్ లేని వ్యక్తులు కూడా మాట్లాడారట్లా. ఒక రాక్షసిలాగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. ముఖ్యమంత్రిని పట్టుకొని సన్యాసి అని మాట్లాడుతావు నువ్వు. మాకు అన్నిక రాదా? నువ్వు ఒక రాక్షసు అని చెప్పేసి మాకు కూడా వస్తుంది అనడానికి. కానీ అట్లా అనం మేము. మాకు సంస్కారం ఉంది.
సంస్కారం లేకుండా ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం చేస్తున్నాడు రాక్షసుడు అది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఏం తెలుసు అని మాట్లాడుతూ ఉన్నావు విషయాలు. 5 నెలల నుంచి నువ్వు అసలు ఈ నియోజకవర్గానికి పాలమూరుకి చేసిందేంది? నీ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో, ఏం తీసుకొచ్చినావు పాలమూరుకి? దాని గురించి మాట్లాడదాం ఫస్ట్. అది తీసుకొచ్చి పాలమూరు అభివృద్ధిలో నువ్వేమైనా భాగస్వామ్యం అయితే అప్పుడు నీకు అర్హత ఉంటుంది మాట్లాడేది. కానీ అభివృద్ధి చేస్తూ 24 గంటలు ప్రజల కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి అర్హత లేని వ్యక్తులు కూడా మాట్లాడితే క్షమించేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. థ్యాంక్ యూ అన్న. సో మొత్తానికి ఏదైతే లగచర్ల ఘటనలో ఎవరైతే డీకే అరుణ మహబూబ్నగర్ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా సంవత్సర కాలంలో ప్రజాపాలన ప్రజలకు చేరువైన కారణంగానే ఈ విజయోత్సవ వేడుకలు చేసుకుంటున్నామంటూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.